బ్లేటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అర్హత ఉందా? గవర్నమెంట్ ఉద్యోగాలకి పరీక్షలు జరిగాయి. పరీక్ష పేపర్లు దిద్దారు. అందులో మనకి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఏం చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నియమించిన గౌతమ్ సవాంగ్ గారు చూపించారు. ఆ ఇవాల్యుయేషన్ ని పక్కన పడేసి మళ్ళీ పేపర్లు దిద్దించాలి. అందులో మనకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవాలి. మామూలు ఉద్యోగాలు కాదు, గ్రూప్ 1 సర్వీసులు. అంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఇట్లాంటి ఉద్యోగాలు అన్నమాట. వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ అదే పనిచేసింది. అయితే అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో బండారం బయటపడింది. కావలసిన వాళ్ళకి ఇంత పెద్ద పోస్టులు ఇచ్చుకోవడం కోసం మొత్తం వ్యవస్థనే చంకనాకించేశారని తెలిసిపోయింది. ఏపీ హైకోర్టు ఈ నియామకాలను కొట్టేసింది. మళ్లీ పరీక్షలు పెట్టి కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయండి అని ఆదేశించింది. దీని పూర్తి కథ ఏంటి అంటే 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ గ్రూప్ 1 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటి పరీక్షలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2020లో జరిగాయి. అదే ఏడాది ఏప్రిల్లో రిజల్ట్స్ వచ్చాయి. అయితే పేపర్లని డిజిటల్ విధానంలో దిద్దారని, నిబంధనల ప్రకారం ఇది చెల్లదని కొంతమంది అభ్యర్థులు కోర్టుకెళ్లారు. డిజిటల్ విధానం అంటే ఏంటి? ఆ టైంలో కోవిడ్ కారణంగా ఆన్సర్ షీట్స్ ని ఫోటో కాపీ తీసి, అంటే జిరాక్స్ తీసి వాటిని ఎగ్జామినర్లకి పంపించారన్నమాట. అయితే ఆ విధానం నిబంధనలకు వ్యతిరేకం అని కోర్టు చెప్పింది. మళ్ళీ మాన్యువల్ విధానంలో, అంటే ఒరిజినల్ ఆన్సర్ షీట్స్ దిద్దాలి అని కూడా చెప్పింది. ఇక్కడే ఓ గమ్మత్తు జరిగింది. అదేంటంటే కోర్టు తీర్పు ప్రకారం పేపర్లు దిద్దించాము అని ఏపీపీఎస్సీ చెప్పింది. ఆ ప్రకారం ఫలితాలను ప్రకటించింది. కానీ ఇందులో తేడాని అభ్యర్థులు గమనించారు. అదేంటంటే అంతకు ముందు డిజిటల్ ఇవాల్యుయేషన్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల పేర్లు కొత్త ఇవాల్యుయేషన్ తర్వాత కనిపించలేదు. దీని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. వాళ్ళు ప్రధానంగా 2 పాయింట్లు చెప్పారు. ఒకటి, ఒక పేపర్ ని 2 సార్లు దిద్దితే 15% తేడా రావచ్చు. కానీ 62% తేడా ఎట్లా వచ్చింది అంటే, అంతకు ముందు రిజల్ట్స్ కి రెండోసారి మాన్యువల్ ఇవాల్యుయేషన్ పేరుతో చేసిన రిజల్ట్స్ కి అంత తేడా ఉంది. అట్లాగే అంతకు ముందు ఎంపికైన 202 మంది అభ్యర్థుల పేర్లు ఇందులో మిస్ అయినాయి. ఇక రెండో పాయింట్, ఏపీపీఎస్సీ మాన్యువల్ ఇవాల్యుయేషన్ కోర్టు చెప్పినట్టుగా కాకుండా 2 సార్లు చేసి. ఎందుకు ఇలా చేసింది? ఆరోపణ ఏంటంటే, మన వాళ్ళని గ్రూప్ 1 పోస్టులో తొయ్యాలి, అందుకని ఆల్రెడీ పేపర్లు దిద్దినా కూడా వాటిని దాచిపెట్టేయండి, మళ్ళీ దిద్దించండి, ఈసారి మన వాళ్ళు ఎంపికయ్యేలాగా చూడండి అని పైనుంచి ఏపీపీఎస్సీకి ఆదేశాలు వచ్చాయని, అందుకనే ఈ దొంగ పని చేశారని అభ్యర్థులు ఆరోపించారు. కోర్టులో ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలని, అంటే 2 సార్లు మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేశారు అనే ఆధారాలని ప్రొడ్యూస్ చేశారు. మాన్యువల్ ఇవాల్యుయేషన్ విజయవాడ దగ్గర హాయిలాండ్ ఆవాస రిసార్ట్స్ లో 2021 డిసెంబర్ 5 నుంచి 2022 ఫిబ్రవరి 26 మధ్య జరిగింది అని చెప్పి పిటిషన్ వేసినటువంటి ఈ అభ్యర్థులు కోర్టులో రుజువు చేశారు. ఏ విధంగా చేశారంటే, ఇవాల్యుయేషన్ కోసం అవసరమైనటువంటి సామాగ్రి కోసం డేటాటెక్ మెథడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థకి ఏపీపీఎస్సీ 2021 నవంబర్లో 17,936 రూపాయలు చెల్లించింది. అట్లాగే ఇవాల్యుయేషన్ ఏర్పాట్ల కోసం అని చెప్పి 20 లక్షల రూపాయలు కూడా చెల్లించారు. ఆ బిల్లులన్నింటినీ వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ ఇవాల్యుయేషన్ దాచిపెట్టి రెండోసారి మళ్ళీ 2022 మార్చి 25 నుంచి 2022 మే 25 మధ్య ఇవాల్యుయేషన్ చేసినట్టుగా ఈ అభ్యర్థులు రుజువు చేశారు. ఇందుకోసం అని చెప్పి ఏపీపీఎస్సీ కట్టినటువంటి బిల్లుల్ని, రెండోసారి కట్టిన బిల్లులను కూడా కోర్టుకు చూపించారు. అయితే ఇవన్నీ నిజం కాదని చెప్పి ఏపీపీఎస్సీ చెప్పింది. కానీ వాటి వాదనలో బూటకం అని చెప్పి హైకోర్టు ఈ ఆధారాలను బట్టి కనుక్కుంది. ఏపీపీఎస్సీ అబద్ధాలు చెప్పిందని, డిజిటల్ ఇవాల్యుయేషన్ కాకుండా మాన్యువల్ ఇవాల్యుయేషన్ కూడా 2 సార్లు చేసిందని, ఇది ఏపీపీఎస్సీ నిబంధనలకి వ్యతిరేకం అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. దీని కింద జరిగినటువంటి నియామకాలని కొట్టేసింది. అప్పట్లో 167 గ్రూప్ 1 పోస్టులకి అభ్యర్థులు ఎంపిక చేశారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతారు ఈ తీర్పు వల్ల. అయితే ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు మేము అప్పీల్కి వెళ్తాం అంటున్నారు. అది పక్కన పెడితే, జగన్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సినటువంటి ఏపీపీఎస్సీని ఏ స్థాయిలో భ్రష్టు పట్టించింది అనే విషయం తెలుసుకోవాలండి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీపీఎస్సీకి ప్రొఫెసర్ పి ఉదయ భాస్కర్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన 2015లో నియమితులయ్యారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆయన్ని తీసేసి తమకి కావాల్సిన వాళ్ళని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిలో వేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తలపోశాడు. అయితే ఈ నియామకం గవర్నర్ పేరుతో జరుగుతుంది. అంటే ఏపీపీఎస్సీ చైర్మన్ ని తీసేయాల్సింది కూడా గవర్నర్ గారే. అందువల్ల పొగబెడితే ఆయనే వెళ్ళిపోతాడని చెప్పి జగన్ ప్రభుత్వం ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయుల్ని ఏపీపీఎస్సీ కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించాడు. ఆయన పని చైర్మన్ ని అక్కడి నుంచి వెళ్లేట్టు చేయడమే. ఇందుకోసం ఎన్నో చిల్లర పనులు చేశారు. ఈ ఉదయ భాస్కర్ గారు చైర్మన్ గా విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు. చివరికి అటెండర్, పేషీ సిబ్బందిని కూడా ఆయనకి లేకుండా చేశారు. ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ మీటింగ్లకి ఆయన పిలవడం మానేశారు. ఆయన ఆఫీస్కి వస్తే ఆఫీసు గది తాళం వేశారు. నియామకాలకు సంబంధించి ఆయన కంప్లీట్ గా దూరంగా పెట్టేశారు. మర్యాదగా రిజైన్ చేసి వెళ్తే సరి, లేకపోతే ముందు ముందు చాలా దొంగ కేసులు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా బెదిరించారు. ఈ బాధలు తట్టుకోలేక ఆయన కోర్టుకు వెళ్లారు. చివరికి 2021 నవంబర్ లో ఆయన పదవీ కాలం కూడా పూర్తయిపోయింది. అప్పట్లోనే ఈ గ్రూప్ 1 గొడవ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ హైకోర్టులో అప్పట్లో ఒక ఎఫిడవిట్ కూడా వేశారు. ఇదిగో ఈ పరీక్షల వ్యవహారాన్ని చైర్మన్ గా ఉన్న నాకు సంబంధం లేకుండా వీళ్ళంతా నిర్వహించారు చెప్పి అప్పట్లోనే ఆయన ఆ అఫిడవిట్ లో చెప్పారు. ఆ తర్వాత మరో పోలీసు బాసు గౌతమ్ సవాంగ్ని ఏపీపీఎస్సీ చైర్మన్ గా జగన్ గారు పెట్టుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ గ్రూప్ 1 లో ఈ అవకతవకలన్నీ కూడా జరిగినాయి. ఏపీపీఎస్సీ మెంబర్స్ గా కూడా ఆ పదవి స్థాయికి తగ్గ వ్యక్తులను కాకుండా పార్టీలో చురుగ్గా తిరిగే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నాడండి. వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సలాం బాబు, అనంతపురం వైసీపీ నేత జీవి సుధాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ పి సుధీర్, అదనపు డీజీపీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారి బంధువు సోనీవుడ్, జగన్ కి సన్నిహితుడు సివి శంకర్ రెడ్డి, ఇంకా మరొకరు వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి సువార్త సెలీనా, వీళ్ళు సభ్యులు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటే ఇక ఏపీపీఎస్సీలో ఇట్లాంటి అరాచకాలు జరగకుండా ఎట్లా ఉంటాయి?